బట్టలు కాదు నేను 2 దినాలు అయితే కాళ్ళు కడుక్కొని రాగొప్పులే ఉంటాయి. ఏమయా రాగొప్పులు నిన్నెవరు అంత ఫాస్ట్ గా దొరికేయమనింది? నేను లోపలి టీవీ ఎప్పుడు పొయ్యిలో పెట్టే కాలిపోతుంది. ఏం అంటే రాజ్యం తాత మొత్తాత కాదు అది శీతాలపు కట్టేది. మళ్ళా తాతలు టేపులు వేసుకొని బిల్డప్ వెళ్తాం తినిపోయి రగతం కాదు అది నల్ల టేపు ఎర్ర టేపు వేసుకోండి అది మీరు. అవునా నువ్వా దాని మొగుము చూస్తే కన్నులు తిరిగి వస్తావు వాడే ఎప్పుడు నరికే బాయ. రాజ్యము రాజ్యము ఎక్కడానికి వేణిగులు రమ్ములు ధాన్యము రాజ్యము రాజ్యము ఎక్కడానికి బంగారు తగటలు తొగటలు మనకి ఏమో తక్కువ తలారి ఏమీ తక్కువ పట్టణమున నేను ఎక్కిన తెలివే ఎంతుందే నీకు దేవుని చిచ్చిగా నాకు మనకి ఏమో తక్కువ తలారి ఏమి తక్కువలో ఒక డైర్ తప్ప ఇంకేం మనకు తక్కువ. నువ్వు ఎవరన్నా బట్టలారే ఇంటే నిక్కర్లు ఎత్తుకొని వెళ్ళిపోతావా? మన నా కొడుకు నీళ్లు పోసుకొని అత్తవా ఇంటి ఎర్ర డైర్ వేసుకొని మిండవా. ఇప్పుడు తీప నీకు డైర్ ఉందో లేదా? ఎర్ర డైర్ అది నా కొడుకు ఇదేది గమ్మునే ఉండు దింకొని వెళ్ళిపోయేది మళ్ళీ మాకు. అంటే మేము రెడ్డివారు మాకు ఏమో తక్కువ ఉంటుందిరా. ఏమి తక్కువ డజన్ ఉన్నాయి రోడ్డార్ ఇంటి చెట్లు నట్టకపోతుంది ఎప్పుడు యాయకాయ కట్లేదు వస్తాను కూడా కొత్త ముచ్చుకోండి ఎవరు ఏడుస్తా అన్నారు గమ్మునుండు ఎవరికై ఏడుస్తా అన్నారు ఇడ ఎల్లంపల్లి ఎవరు నీకు బాగా తిరుగుతాండే మాటలు ఎవరియా అన్నట్లను నువ్వు పట్టణమునా నేను పుట్టిన కులమేమో నీకు తెలుసునా? నాకు తెలుసు ఏమి సన్నాసి మాట మాట కాడే నాకు ఇప్పుడు గుర్తాయితాం. ఏమి గుర్తాయితావు? మీరు బందిరి చెట్లు దాటేవాళ్ళు అంటే బాయోళ్ళు మాది గొల్ల పెద్ద మూసుకొనిండు. మొన్న బురడగుంట్లో కుట్నుకు ఎత్తుకొని పోతాండి అప్ప అప్ప రెడ్డి అంటే రెడ్డి కడికి ఎంగేమో పొందులకేసే కనుకోండి టన్నులు ఉండుకనేమో కుటుంబం ఎత్తుకుపోతాండి. అంటే అవి వాడు పొందలు దాకా తాగుతా అంటే వాడిని తీయించాను నేను. నువ్వా? అవును. అందరికి వడ్డీకి ఇస్తావు డబ్బులు? నేను వడ్డీకి ఇచ్చలేదురా. అంటే దానధర్మం ఇచ్చేస్తా ఉంటాను. దానధర్మమ్మా? అవును. సమయ మా వాళ్ళకి బాగలేదా 500కి? ఏమే 500 పొద్దున అయితే నీకు 20,000 ఇచ్చింది కదరా? 20,000 రాత్రి తాగేస్తుంది. అంటే
పొద్దున వచ్చిన రాత్రి తాగేయండు నాకే ఎత్తుకుంటే గలాస్ దింపే పని లేదు మళ్ళా. అదే నిజమేలే. ఇప్పుడు నువ్వు ఇన్నూరు ఇస్తావా లేవా? ఇప్పుడు ఏంటి పొద్దున అయినాను ఇటు నా పాలు వినపడ పట్టినమ్మా పట్టణమునా నేను పుట్టిన కులమనికి తెలిసి ఉన్నదా? లగన తెలిపోయా రెడ్డి గారు. చక్కగా నేను స్టెప్ వేస్తావు నిన్నే ఏమంటారు బిరిబిరి బిరిబిరి బిరినా నేను వేస్తా అంటే చిరంజీవి పాటలు వస్తాంటే ఇప్పుడు కొత్త పిక్చర్ పాటలని నేను ఆ పాటకే ఆడుతా అంటే నేను స్టెప్ వేసింది. ఎర్ర చక్క నెల్లి కోసం వేశాను సర్రమంటూ పార్సల్ చేసుకుంటాను చిరంజీవి స్టెప్ అదే స్టెప్ ఆయనకి లారెన్స్ మాస్టర్ నువ్వు నేర్పించిన స్టెప్ మళ్ళా పిక్చర్ కూడా నన్నే డాన్స్ మాస్టర్ ఇంకేమనుకోండి పొద్దున్న తెలిసి ఏమే ఏమైందా పన్న నేను ఇది అనుకోండి ముగ్గు దీనేమంటారా? అది మొగమరా ఇది అది ముట్టి అమ్మయ్య నా ముట్టి చూసింటే నువ్వు మూలకొప్పని పడుదువా? అది నిజమే. సరే అప్పా రెడ్డి గారు. ఆహా రెడ్డికి రెడ్లు రెడ్లకి రెడ్లు బడాయి కాపులు అవునరా బడాయి కాపులు రెడ్ మింట అదే రెడీ మింట అది జాతిలో జాతిలో కాకినాడ కులముల పుట్టిన చిక్కెటికలకే పక్క పిన్నలే ఊపిరి బొట్లే కమ్మలే రింగులే చిక్కెటికలమ్మ 100 గ్రాములు 150 రూపాయలు కాల కేజీ 7,000. నా ఊపు చాలా రసు తీసుకోండి అందుకే రెడ్డికి రెడ్లు రేట్ బడాయి కాపులు కాకినాడ కులముల పుట్టిన పోతురట్లు అంటారు కదా పొద్దున్న పేపర్ వేసి వెళ్ళిపోల్లా టమాటా చెట్లు మన బాతమేమే ఉంకొని ముడ్డి అంతా వెనక్కి వెళ్ళిపోయింది. నువ్వు తీసుకునేవాడు కొంచెం జంపు పార తీసుకోవాలి గోనం పార తీసుకొని ఇట్లా ఎట్లా అనుకుంటా కన్నోళ్ళు ఉసురు పోసుకుండే పోయేది. మాకేమో అటువంటి కరమ్మా మా పాడి విలువ మాకేమో తక్కువ ఉండేది. ఏమీ తక్కువ లేదా రాగి మాకు 50 ఎకరాల టమాటా తోట ఉంది. వాళ్ళకైతే పేపర్ లేపిస్తాంటా నేను. అందుకే నేను రేటు చాలా పోయిండేది. ఇప్పుడు నువ్వు హెచ్చుగా నీవే నన్ను మార్కెట్లో పట్టండి. అవునరా ఎంపా నువ్వు 50 ఎకరాలంటే ఎన్ని లోలు కల్లప్పా? 20 రోజులు అయితే దినానికి. ఓ గమనం ఉండ పుచ్చిపోయిన కాయలన్నీ జరుకుంటే 1.5 ఎకరే. అదే అట్లా వాళ్ళక్క నేను అట్లెట్లే కర్మ కాదా నీ ముగుమయ్య కుర్రమా కర్మ ఏమే రెడ్డి పడిన పని చేసేటప్పుడు అవులే అంటే పైపు భక్తిగా పని చేయాలి కొడక. ఇటువంటి నా పాలికలు పట్టణమునా నాకున్న సంతానతో పని తెలిసి ఉండదా? అలాగే తెలిపారు రెడ్డి గారు.
గుద్దగాలినట్టుంది ఏమిరా ఏమి దాని మీద కూర్చుంటే మీ తాత్సం పోతుంది ఏమి ఏమనుకోండి మరి ఆ డబ్బా రేకు డబ్బరేకు లేదా అమ్మా ఇక్కడ అది రెడ్డి వారి కూర్చున్న ఉక్కి సింహాసనము వేస్తే అన్నం తింటే టేబుల్ లేదు మలం ఉక్కును అది అక్కడ ఉంటే అన్నం తినే టేబుల్ ఎక్కడుంటే ఇక్కడ ఉండగా రెడ్డి వరకు ఎక్కి ఉక్కి సింహాసనము దాని మీదకి మేము ఎక్కకూడదా గుద్దేది కాదప్పా మీరు సన్నడాకులు మీరు ఎక్కకూడదు సన్ననా కొడుకులు మేము ఎక్కకూడదా అవునురా మీరు తప్పమనా ఏయ్, కొడుకు ఏయ్, ఏయ్. అంటే మేము రెడ్డి వారి కదా మీరు రెడ్లు మేము గొప్పవాళ్ళు ఆహా. మీరు తక్కువ నా కొడుకులు తక్కువ నా కొడుకు అవును అవులే, అవులే. మేము తక్కువ వాళ్ళ అవునురా దాని మీద కూర్చోన్నాం కాబట్టి మీరు ఎక్కకూడదు దాని పైన ఎక్కనే ఎక్కకూడదా అడుగుమని కాల్సిందే అడుగుతాండు నవ్వు పెదప్ప చింటి దా ఏం తింటాను బాగుండవా అంత పిల్లలు అంతా సేమమేనేమన్నా ఏమి మొన్న నీకు బాగలేకుండా అయిపోయినట్టు బాగుండవా ఏమో వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్పి ఆయన ఈ ఊరికి పెద్ద మనిషి అంట మోన్సన్స్ ఎత్తుకోండి చాలా అని బేదులు ఎత్తుకోండి కంట్రోల్ చేసుకుని ఏం లేదనా ఈ ఊరికి నువ్వు పెద్ద మనిషి అంటావు నీతో కొంచెం పని ఉందినా ఇప్పుడు శీలమ చిన్నాగిరెడ్డి వాళ్ళ ఇంట్లో షేర్లు వేసిండన్నా దాని మీదకి నేను మీ ఎక్కగొద్దంట మీ యొక్క గుద్ద మా యొక్క గుద్దు కాదని మా గుమ్మయ్య నువ్వు దాని మీదకి ఎక్కువ రాదు అంటే మనమిద్దరు సన్నవాళ్ళు కాబట్టి దాని మీదకి మనము మీ ఎక్కగొద్దు మీ యొక్క గుద్ద మా యొక్క గుద్దు కాదే మనమిద్దరు దాని మీదకి ఎక్కరాదు అని సరేలే బాగుండవునా వాళ్ళు రెడ్డోళ్ళు ఆ, వాళ్ళు ఎక్కొచ్చు మనము మన ఇద్దరు ఆ, ఎక్కకూడదా సరేనా ఏం తింటాను నా కడుపుకో నేను మా బాత్రూంలో తింటాను కాదా నువ్వు బాత్రూమ్ లో తినకంటే మా ఇంటికాడ కుక్క పిల్లకి తింజేరేదా బా ఏమి సరే చిడవా ఏమది దాని మీదకి మీరు ఎక్కచ్చంట మేము ఎక్క గుద్దకూడదండి ఎక్కి గుద్దేది కాదు మీరు ఎక్కకూడదు ఎక్కి కూర్చోకూడదు అని మేము ఎక్కకూడదు ఎక్కి కూర్చోకూడదు కూర్చోకూడదు అది మీరు ఎక్కకూడదు మేము ఎక్కకూడదు మేము ఎక్కచ్చు మీరు ఏయ్, అంటే మీరు ఎక్కొచ్చు మేము ఎక్కకూడదు ఏయ్, అంటే మీరు ఎక్కకూడదు మేము ఎక్కవచ్చు మీరు ఎక్కచ్చు మేము ఎక్కకూడదు అది మీరు ఎక్కచ్చు మేము ఎక్కకూడదు అవునరా మీరు ఎక్కచ్చు మేము ఎక్కకూడదు అవునా మేము ఎక్కచ్చు ఇదేనా కాక కాక ఏంటంటే నువ్వు సన్నవాడు కదా సన్నోళ్ళు నీవు నా కుర్చీ పని ఎక్కినావు కావునా అవులే నీళ్ళు తెచ్చి కడిగారా దానేనా ఎలా అట్లా పడిపోయింది ఎలా నేను ఒక పెద్దమ్మ తవని వాటర్ క్యాన్ ఇప్పించుకుందాం ఆ పిల్లగాని తవని పోతే ఆ పిల్ల కూడా నేను ఇట్టుకోండి క్యాన్ బాగా పెట్టిగా ఏంటి ఎట్లా తక్కువ పెట్టారు ఆ పిల్ల తవ క్యాన్ ఇప్పించుకుందామని వాటికి పోతే నువ్వు అయ్యాలకు పడి అవులే పట్టుతా అవును జాతర కాదు అలాగే కస్తూరి కింద లేసి నీటిగా అలంకరించము అవునా
అలంకరించలేవా ఆ, దానికి అలాగే సెంట్ ఏరియా సెంటు. జోబులో పెట్టుకోండి. చూడు. ఓహో శబాష్ తల చేయండి శబాష్ తలారి బాగా ఏండా? ఇంకో దఫా ఏరియా ఆ? ఏరియా ఇంకా అర్థగంటే వాళ్ళ అయ్యో డబ్బా పట్టి వచ్చేస్తుంది అనుకోండి ఏమిటి అంటే సెంట్ ఖాళీ అయిపోయింది అన్నమాట డబ్బా ఖాళీ సరేలే అవులే. ఖాళీలు ఆహా. నిపుణుల కొలువు దర్బార్ చేసి కదా అవును మరి బిరిగా పట్టుకుని కదలకుండా మరి కొలువ తుంగారు హోటల్ ఉన్నాడు కొలువ తుంగారు హోటల్ ఉన్నాడు పుడంపుల బిడ్డున్నాడు, పుడంపుల. ఓ, దిగు. ఓ, దిగు, బరువా. బరువా. ఎవరు చేసిన పని నువ్వు బిరుగా పట్టుకోమంటివా అవునా నేను బిర్రుగా పట్టుకోమంటియా పట్టుకొని కూర్చో ఉండవమని నెత్తిని పెట్టుకుని ఊరికి వెళ్ళిపోదామని అంటే ఈ ఊరంతా మెరుగు తీస్తావా ఊలే నేను ఎక్కడ దాన్ని తోకమని కదరా ఎంత బరువు ఉన్నావు 70 కేజీలు ఉండే మీడే పట్టే చెప్ప స్వామి మీరెవరుడా? అను మేము మేమా? పొరపాటు నాదలేరా అది కాదు, మా ఇద్దరు ఎవరు? మీరు అను అట్లా అను అన్న, సరళ కొడుకురా? సరేలే అంటే పొరపాటు నాదే ఇప్పుడు అదే మేము మనుషులే మీరు మనుషులే కానా అట్లా మీ అవ్వ ఆవిడ గుర్తొచ్చి పోండి నీకే. ఇది నిజమేలేరా? ఇప్పుడు ఆపేసి చేసి చాలు ఆడి ఆ? అయినాలు నీ సింహాసనం మీద మంది కానీ దాని పక్కకి తీసారా ఇలా తీసావా ఎత్తుగానే మేము ముట్టుకోకూడదు మేము ముట్టుకోకూడదు ఇంకా అయినా పర్వాలేదు దాన్ని తీసారు పక్కకి మా వాళ్ళు లేట్ అయింది అలాగే. చాలు ఆడి మళ్ళీ ఏదో అంటావా? వద్దు దాన్ని ఎత్తుకోపోతుంది తన నా కొడుకు అంటావా? లేదు లేదు పొరపాటు నాదే పో. చాలు ఆడి ఆ? అయినాలు ఆహా. ఇటువంటి సందర్భంలో సందర్భంలో? ఇటువంటి మన పాల్గొనే పట్టణ ప్రజల్లో అవును సుఖ సంతోషంతో ఉన్నారా అది హేరిదిగనయ్యా రెడ్డి గారు హరి సుఖమే మన రాజా మెల్ల సుఖమే